కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 26న కాకినాడలో జరిగే ధర్నా కార్యక్రమానికి అన్ని సంఘాల వారు పాల్గొనాలని ప్రజా సంఘాల నాయకులు విజ్ఞప్తి చేశారు. తాళరేవు ప్రజా సంఘాల కార్యాలయం వద్ద పోస్టర్లు కరపత్రాలను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధరలను అదుపులో చేయడంలో విఫలమయ్యాయని, స్కీమ్ వర్కర్లకు కనీస వేతనాలు ఇవ్వడం లేదని, రైతులు పండించే పంటకు కనీస మద్దతు ధర ఇవ్వడం లేదని, కార్మిక చట్టాన్ని మార్చి పెట్టుబడిదారులకు అనుకూలంగా లేబర్ కోడ్ను తెస్తున్నారని, ప్రజల సమస్యల్ని పట్టించుకోకుండా కులం మతం రెచ్చగొట్టి రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని అన్నారు. వీటన్నింటికీ నిరసనగా ఈ నెల 26న దేశవ్యాప్తంగా జరిగే కార్యక్రమంలో తాళరేవు మండలం నుండి అధిక సంఖ్యలో కాకినాడ తరలి రావాలని పిలుపునిచ్చారు. టి ఈశ్వరరావు, వడ్డీ ఏడుకొండలు, డి అదృష్ట, దీపక్, ఎన్ త్రిమూర్తులు, అనంతలక్ష్మి, మరియమ్మ తదితరులు పాల్గొన్నారు. అలాగే కార్మికులకు, రైతులకి నష్టం వచ్చే విధంగా వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ధరలు పెరుగుదల చాలా ఆకాశాన్ని అంటుతూ ఉన్న అన్ని నిత్యావసర వస్తువులు పెరిగిపోతున్నా సరే అసలు కనీస వేతనాలు మాట ఎత్తటం లేదు. సుప్రీంకోర్టు చెప్పినట్టుగా కనీస వేతనాలు కనీసం 20,000, 18,000 అని ఉన్నా సరే ఇవ్వటం లేదు. వీటన్నింటికీ నిరసనగానే అన్ని సంఘాలు కలిపి కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ కార్యక్రమాన్ని చేస్తున్నాం. కాబట్టి 26న జరిగే కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాలో అన్ని ప్రజా సంఘాలు కూడా పెద్ద ఎత్తున పాల్గొవాలని చెప్పేసి ప్రజా సంఘాల ఐక్యత తరపున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వర్ధిల్లాలి ప్రజా సంఘాల ఐక్యత, వర్ధిల్లాలి ప్రజా సంఘాల ఐక్యత. రైతులకు కనీస మద్దతు ధర, రైతులకు పండించే పంటకు కనీస మద్దతు ధర, స్కీమ్ వర్కర్లకు కనీస వేతనాలు, స్కీమ్ వర్కర్లకు 26,000 రూపాయల వేతనం, ఉపాధి కూలీలకు 200 రోజులు 600 వేతనం ఇవ్వాలి, ఉపాధి కూలీలకు 200 రోజుల పైన 600 వేతనం ఇవ్వాలి, స్కీమ్ వర్కర్లకు కనీస వేతనాలు పెంచాలి, రైతులను ఆదుకోవాలి, రైతులు పండించే పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలి, అధిక ధరలు తగ్గించాలి, అధిక ధరలు తగ్గించాలి, రాజ్యాంగాన్ని కాపాడాలి, రాజ్యాంగాన్ని కాపాడాలి. వర్ధిల్లాలి కార్మిక కర్షక ఐక్యత, వర్ధిల్లాలి ప్రజా సంఘాల ఐక్యత.